నేడు ఏపీలో వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు పాల్గొనబోతున్నారు. పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి. షీలా, కేంద్ర మంత్రి విద్యుత్ శాఖ మంత్రి కేంద్ర యశోపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి సదస్సులో ఈరోజు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొబోతున్నారు. ఆంధ్రప్రదేశ్తో కలిపి మొత్తం 6 రాష్ట్రాలకు చెందినటువంటి విద్యుత్ శాఖ మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. విద్యుత్ సంస్కరణలు అలాగే పెట్టుబడుల అంశానికి సంబంధించినటువంటి దాంట్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే కొత్తగా తీసుకురావాల్సినటువంటి ప్రణాళికలు ఏమున్నాయి, అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఈ ఏదైతే సమావేశంలో చర్చిస్తారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి అంశంలో ఏవైతే కొన్ని లోటుపాట్లు ఉంటాయో, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి ఈ సమావేశంలో చర్చ అయితే జరగబోతోంది. విజయవాడ నోవటెల్ వేదికగా ఈ సమావేశానికి అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటుగా ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందినటువంటి మంత్రులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టుపాటి రవికుమార్, అలాగే ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిఎస్ విద్యానంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులతోటి ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా సౌర విద్యుత్ పైన కూడా కేంద్రం కొన్ని ప్రపోజల్స్ ఏవైతే పెట్టిందో దానికి సంబంధించి, అలాగే వాటి ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు జరిగేటువంటి ఈ మంత్రుల సమావేశంలో చెప్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో నోవోటెల్లో స్టార్ట్ కాబోతా ఉంది. మొత్తంగా 6 రాష్ట్రాల మంత్రులతోటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి భేటీ అయ్యి విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రాలు అవలంబించాల్సినటువంటి తీరు, అలాగే డిస్కంలతో కావాల్సినటువంటి ఏవైతే చర్చలు ఉంటాయో వాటిలన్నింటినీ, అలాగే కొత్తగా ఏదైతే విద్యుత్ ప్లాంట్లను అరేంజ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఏముంటాయి, అలాగే రాష్ట్రాల నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తే వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు అనేటువంటి అంశాలపైన కూడా ఈరోజు జరిగేటువంటి చర్చలో ప్రధానంగా చర్చించబోతున్నారు. మొత్తంగా 6 రాష్ట్రాలకి చెందినటువంటి విద్యుత్ శాఖ మంత్రులతోటి ఈరోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్కరణల పైన ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక అయితే చెప్పుకోవాలి. షీలా, థ్యాంక్ యూ కాంతి.